వల్ల హిమకి పుట్టాల్సిన బిడ్డ పూరిట్లోనే చచ్చిపోయాడే. మీరు నాశనమైపోతారు, మీరు సర్వనాశనమైపోతారు, ఎంతకెంత అనుభవిస్తారు. ఏడోకమ్మ విష్ణు. ఊరుకో అక్క, బాధపడకు. హిమక పరిస్థితికి కారణం నేనే. హిమ కడుపులో బిడ్డ చావు కారణం కూడా నేనే. పాపం ఆ పసికందు కళ్ళ తెరిచి ఈ ప్రపంచం చూడకముందే కన్ను మూసింది. 9 నెలలు ఎన్నో నొప్పులను, ఎన్నో ఇబ్బందులను ప్రేమగా భరిస్తున్న తల్లి ప్రేమకు బిడ్డను దూరం చేసిన మహాపాపం నాదే. ఎంతో అల్లారు ముద్దుగా పెంచాలని ఆశపడిన సాగరన్నయ్య ఆశల్ని నాశనం చేసిన నేచరాల్ని వారసుడి కోసమో వారసురాల కోసమో తిండి వాళ్ళు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసిన దుర్మార్గురాల్ని. నా పాపానికి ప్రాయశ్చిత్తం కానీ పరిహారం కానీ ఏమీ ఉండదు. ఇంతటి మహాపాపాన్ని నాకెలా అంటగట్టావు దేవుడా. ఊరుకో అక్క, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వేం కావాలని చేయలేదు కదా. అనుకోకుండా జరిగిన తప్పుని నువ్వే చేసావని బాధపడటం కరెక్ట్ కాదు. కృష్ణ, నన్ను ఓదార్చాలని చూడకు. ఆ సంఘటన నా కళ్ళ ముందు జరిగింది. జరిగిన తప్పులో నా బాధ ఉంది. నువ్వు ఉండగా ఆ దుర్ఘటన జరిగితే నీ ప్రమేయం లేకుండా ఆ తప్పులో నీకు భాగం ఎలా ఉంటుందమ్మా? హిమకి అలా జరగడం నిజంగా అన్యాయమే. కానీ ఆ అన్యాయం నీ వల్ల జరగలేదమ్మా. అంతా ఆ భగవంతుడే చేశాడు. ఆయన రాసిన తలరాతల ప్రకారమే కదా ఈ సృష్టి అంతా నడిచేది. లోకమే చూడని పసిబిడ్డకి అలాంటి తలరాత దేవుడు ఎలా రాస్తాడు నాన్న? అది ఆ బిడ్డ తలరాత కాదమ్మా. హిమకి అలా రాసిపెట్టాడు ఆ భగవంతుడు. పురిటి నొప్పులు అనుభవించక ముందే కడుపు కోత భరించాల్సి రావటం ఎంతో బాధాకరమైన విషయం. అమ్మ విష్ణు, నీ వల్ల ఆ దేవుడి వల్ల హిమక పరిస్థితి రాలేదమ్మా. నా వల్లే హిమక పరిస్థితి వచ్చింది. అన్నింటికీ కారణం నేనే. బాధపడకు రాణమ్మా. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టడానికి హిమని నేను పిలవకపోయి ఉంటే హిమ వచ్చేది కాదు, ఆ సంఘటన జరిగేది కాదు. తప్పు చేసింది నేను. ఆ పసికందు చనిపోవడానికి కారణం నేనే. హిమ ఎంత మంచిది. అలాంటి అమ్మాయికి ఇలాంటి స్థితి ఎదురైంది. పాపం, చివరికి హిమకు కూడా బాలేదని చెప్పారయ్యా డాక్టర్లు. ఎలాగైనా హిమ కోలుకోవాలి. అమ్మా, హిమ కోలుకుని కళ్ళు తెరిస్తే అలాగే జరిగిన అన్యాయాన్ని హిమ తట్టుకోగలదా? 9 నెలలు ఆప్యాయంగా మోసిన బిడ్డ ఇంకా లేదని తెలిస్తే ఎలా హిమ స్పందిస్తుందోనని ఆ విషయం తలుచుకుంటేనే బాధతో నా గుండె తరుక్కుపోతుందమ్మా. అవును
అవును, అక్క చెప్పింది నిజమే. హిమ కోలుకుంటే జరిగింది తెలిసి షాక్ అవుతుంది. డిప్రెషన్కి కూడా లోన్ అవ్వచ్చు. వెంటనే హిమ దగ్గరికి వెళ్ళాలి. హిమ కోలుకుంటే జాగ్రత్తగా తనతో ఈ విషయాన్ని గురించి చర్చించాలి. అమ్మా పుష్. ఇదిగో ఎంత ముద్దుగున్నాడో బిడ్డ. ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకో. ఒక్కటి గుర్తుంచుకో చంద్రమ్మ, ఈ బిడ్డని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పెంచాలి. అలాగేనమ్మా. ఈ బిడ్డ వివరాలు ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. సరేనమ్మా. ఇదిగో ఎవ్వరికీ కనిపించకుండా బిడ్డను తీసుకుని వెళ్ళు. సరేనమ్మా. ఇదిగో ఏదైనా అవసరమైతే ఈ నంబర్కి ఫోన్ చేయి. అలాగేనమ్మా. హిమ బిడ్డ పురిట్లోనే చనిపోయిందని డాక్టర్స్తో చెప్పించి నాటకం ఎందుకు ఆడుతున్నానో తెలుసా? ఈ సాకుతో ఆ రాణెమ్మని, విష్ణుని, కృష్ణని ఒక ఆట ఆడుకోవచ్చని. ముఖ్యంగా ఆ విష్ణు మీద ఈ ప్లాన్ మంచి అస్త్రంలా పనిచేస్తుంది. ఆ కృష్ణని, విష్ణుని మళ్ళీ నా ఇంటి గడప తొక్కనివ్వకుండా ఈ ప్లాన్తో ఆపచ్చు. వాళ్ళిద్దరికీ మన ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళని కూడా కంట్రోల్ చేయొచ్చు. మేడం, మీరు వేసే ఈ ప్లాన్ బ్రహ్మాస్త్రమే మేడం. ఈ దెబ్బకి మా పెద్దమ్మ ఫ్యామిలీ మొత్తం షేక్ అయిపోతుంది. వెళ్తారా లేక తన్ని తరమేమంటారా?
హిమ, నువ్వు గుడికి రాకపోయి ఉంటే నీకు ఈ పరిస్థితి కలిగేది కాదు. క్షేమంగా ఇంటి దగ్గర ఉన్న నువ్వు హ్యాపీగా ఉండేదానివి. నీకు నిశ్చితార్థం ముహూర్తం తెలుస్తుందనే అమ్మ పిలిపించింది, కానీ ఇలా జరుగుతుందని తెలిస్తే అస్సలు రమ్మనేది కాదు హిమ. ఏది ఏమైనా సరే, ప్రమాదం పొరపాటున జరిగినా నువ్వు నష్టపోయావు. 9 నెలలు కష్టపడి పెంచుకున్న ఆశలు, 40 వారాలు నొప్పులు తట్టుకొని నీ బిడ్డ మీద చూపించిన ఆప్యాయత, సాగర్ అన్నయ్య పుట్టే బిడ్డని ఎలా పెంచాలా అని వేసుకున్న ప్లాన్స్ అన్నీ అన్నీ ఈ ఒక్క సంఘటనతో జరిగిపోయాయి. ఎవరో ఏదో అన్నారని కాకుండా ఆలోచిస్తే నీకు ఇలా జరగడానికి నేను కూడా ఒక కారణమే. అందుకే నీకు క్షమాపణ చెబుదామని వచ్చాను. మమ్మల్ని క్షమించు హిమ. కృష్ణ, హిమ, హిమ, ఇప్పుడు ఎలా ఉంది హిమ? చాలా పెయిన్గా ఉంది. హిమకి బేబీ చనిపోయిందని తెలిస్తే తాను కోలుకోలేదు. ఏంటి హిమ చూస్తున్నావు? నీ బిడ్డ కోసమా? ఎందుకు బాధపడుతున్నావు హిమ? నీ బిడ్డకేం కాలేదు. నీకు మగ బిడ్డ పుట్టాడు. వాణ్ణి బాక్స్లో పెట్టడానికి తీసుకెళ్లారు. నీ కొడుకు ఎంత బాగున్నాడో తెలుసా? అంతా నీ పోలికే. మంచి బరువు ఉన్నాడు, తెల్లగా లడ్డులో ఉన్నాడు. బాధపడకు, 12 గంటలేంటో బాక్సులో పెడతారంట కదా, అయిపోగానే నీకు నీ బిడ్డని చూపిస్తారులే. చనిపోయిన బిడ్డను ప్రాణాలతో ఎలా తీసుకొస్తారు కృష్ణ? నాకు తెలుసు నా బిడ్డ చనిపోయాడని. నా దగ్గర నువ్వెంత దాయాలని చూసినా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నిజం తెలుస్తుంది కదా. ఎక్కడికి మేడం? ఒకసారి స్వీటీని చూసొస్తాను. నీకు ఇలా జరగడానికి కారణం మేమే. నిన్ను గుడికి తీసుకెళ్లకుండా ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదు. నీకు మా వల్లే నష్టం జరిగింది. అదేంటి కృష్ణ అలా అంటావు? గుడికి నేను మీరు పిలవకపోయినా వచ్చుండేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్య నిశ్చితార్థ ముహూర్తం పెడుతున్నారని తెలిస్తే నేనే వచ్చేస్తాను. అయినా ఆ భగవంతుడు నా నుదుటిని ఇలా రాత రాస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నీ విషయంలో దేవుడు నీకు చాలా అన్యాయమే చేశాడు హిమ. ఏ ఆడది కూడా ఇలా జరగాలని కలలో కూడా అనుకోదు. నేనే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ కర్మఫలం నా బిడ్డకు తగిలింది. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఒకసారి స్వీటీని చూద్దామని. ఆమెను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు మేడం.
సరే డాక్టర్. సరే హిమ, నువ్వు ఎక్కువగా బాధపడకు. నీకు అన్యాయం చేసిన దేవుడే ఏదో ఒక విధంగా న్యాయం చేస్తాడు. నేను వెళ్తాను. మళ్ళీ ఎవరైనా చూస్తే లేనిపోని గొడవ. సరే కృష్ణ. నువ్వు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు. నిన్ను మళ్ళీ కలుస్తా. హ? జాగ్రత్త. రాణం ఇల్లు ఇదేనా? ఇదే సార్. కానిస్టేబుల్స్ పదండి. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. అమ్మ తలుపు తీయండి. చెప్పండి. ప్లాట్ నెంబర్ 148 ఇదే కదా? అవునండి, ఇదే. ప్రసాద్ అంటే ఎవరు? నేనే సార్, ఎక్స్ ఆర్మీ మెన్ని. విష్ణుప్రియ అంటే ఎవరు? నేనే సార్. ఏంటి సార్, ఏమైంది? మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారేంటి? విష్ణుప్రియ మీద మా స్టేషన్లో కేసు ఫైల్ అయింది. మా అక్క మీద కేసు ఫైల్ అవ్వడం ఏంటి సార్? అసలు ఏం కేసు పెట్టారు? మర్డర్ కేస్. ఏమీ తెలియని అమాయకురాలు నా కూతురు, దాని మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి సార్? రేపో మాపో ప్రపంచాన్ని చూడవలసిన పసికందుని కావాలనే కక్షగట్టి కడుపులో ఉండగానే మీ అమ్మాయి చంపిందని కేసు బుక్ అయింది. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. దీనివల్ల హిమకి పుట్టాల్సిన బిడ్డ ఊరిట్లోనే చచ్చిపోయాడే. అయ్యా, కేసు ఎవరు పెట్టారో అర్థమైంది, కానీ మా అమ్మాయికి ఏమీ తెలీదయ్యా. వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఆ కేసును మా కూతురు మీద బనాయించారు సార్. మా అక్క ఎలాంటి తప్పు చేయలేదు సార్. తనని విడిచిపెట్టండి. అవన్నీ తర్వాతమ్మా, ముందు ఆ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సార్, మా అక్క తప్పు చేయదు సార్. తనని వదిలిపెట్టండి సార్. అలాంటి మనిషి కాదు సార్. మా అక్క చాలా మంచి సార్. ప్లీజ్ సార్, విడిచిపెట్టండి సార్. అయ్యా, ఇది ఒట్టి పిచ్చిది. అది ఏ తప్పు చేయలేదు. మీకు దండం పెడతాను, నన్ను స్టేషన్కి తీసుకెళ్ళకండి అయ్యా. చూడండమ్మా, కేసు బుక్ అయింది. ఆమెను అరెస్ట్ చేయడం నా బాధ్యత. నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, దాన్ని వదిలేయండి సార్. అలా కుదరదండి. సార్, ఏ తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా పెద్ద తప్పే సార్. ఆమె తప్పు చేసిందో లేదో ఎంక్వైరీలో తేలుస్తాం. మీరు అడ్డు చెప్పకండి. సార్ ప్లీజ్ సార్, మా అక్కని అరెస్ట్ చేయొద్దు. ప్లీజ్ సార్, మా అక్కకి ఏం పాపం తెలీదు.